1991లో జాయిన్ అయ్యా. జాయిన్ అయిన దగ్గర నుండి ఇక్కడ యాదగిరి గారు అంటే ఈయన సిఐటి అని చెప్పేసి అనేవాళ్ళు. ట్రేడ్ యూనియన్ వచ్చిన తర్వాత దాంట్లో లేడీ రిప్రజెంటేటివ్గా నేను కూడా జాయిన్ అయ్యాను. అప్పటి నుండి యూనియన్ పరంగా ఎదుగుతూ వచ్చాం. మహిళలు స్టార్టింగ్లో ఒకళ్ళిద్దరమే ఉండేవాళ్ళం. ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ మేము మహిళలు పనిచేయడం అనేది ఆ స్థాయికి మేము ఎదగడం జరిగింది. ఇదంతా సిఐటి దాంట్లో నాయకత్వం వహించిన యాదగిరి గారు, ఆయన తీసుకున్న శ్రద్ధ, ఇవన్నీ కూడా ప్రముఖమైనవి. ఇప్పుడు ఆయన రిటైర్ అవుతున్నారు అని అంటే ఒక పెద్ద దిక్కును కోల్పోయిన ఫీల్ అయితే అందరూ ఎంప్లాయీస్ లోనూ కూడా ఉంది. ఈ లోటు భర్తీ అనేది సాధ్యమయ్యేది కాదు. ఆయన నెక్స్ట్ నాయకత్వము రెడీగా ఉన్నారు. ఒకరు పోయిన తర్వాత ఒకరు ఖచ్చితంగా సమాజంలో పిలిపిల్ అవుతూ ఉంటారు కదా, ఇది నడుస్తూనే ఉంటది. ఏ వ్యక్తికి సంబంధించిన ప్రాముఖ్యత ఆ వ్యక్తికి ఖచ్చితంగా ఉంటుంది. యూనియన్ లీడర్ అని విన్నాను. అవును, ఏమేమి వర్క్ చేశారని యూనియన్ లీడర్ ఇప్పుడు అగ్రిమెంట్స్ ఇవన్నీ కూడా అయిన దాంట్లో ప్రతి దాంట్లో ఆయన పాత్ర చాలా ఉంది. ఇప్పుడు మాకు థర్డ్ బెనిఫిట్ పెన్షన్ స్కీమ్ కోసము మేము పెద్ద పోరాటం చేసాం సిఐటిగా. అప్పుడు ముందుండి నడిపించారు. అదే మాకు అసలు పెన్షన్ స్కీమ్ అనేది మాకు కంపెనీలో లేదు. ఇది పెద్ద పోరాటం.